బాబాయ్ మన ఊరి పేరు ఏం పేరు బాబాయ్? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కోస్టల్ వాయిస్ తెలుగు. మనం ఆంధ్ర తీర ప్రాంత మత్స్యకారుల సమస్యల పైన అయితే సైకిల్ యాత్ర చేస్తున్నాము. ఇది 46వ రోజు. ప్రెసెంట్ అయితే నేను డి మచిలేశ్వరం అనే గ్రామంలో ఉన్నాను. సో ఆ గ్రామ మత్స్యకారులకి ఏ సమస్యలు ఉన్నాయో ఆ మత్స్యకారుల మాటలు అడిగి తెలుసుకుందాం. ఇంటి లేకపోవడం ఏంటంటే వలసలు అంటే గుజరాత్, కేరళ, కర్ణాటక ఎక్కువ వలస పట్టే పడతారు తప్ప ఇక్కడ అనుకుంటే 3 నెలలే ఉంటారు. సమస్య ఏంటంటే ఫిషింగ్ హార్బర్ అండి. ఇంతకు ముందు గత వైసీపీ హయాంలో అక్కడ శంకుస్థాపన చేశారు. ఎక్కడ మన పొడగొట్టుపాలి. ఆ శంకుస్థాపన చేసిన తర్వాత మన చంద్రబాబు వీళ్ళందరూ కూడా వచ్చారు ఇక్కడ. అదే మళ్ళీ ఎప్పుడులాగా స్టార్ట్ చేస్తాం అనుకుంటాం. పని లేవలేదు, ఏ లేవలేదు. ఇప్పుడు మాకు అక్కడ మినిమం ఒక 10-15 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ ఫిషింగ్ హార్బర్ అయింది అనుకో, మాకు కూడా ఉపాధి ఉంటది. ఎందుకంటే ఇక్కడ నుండి వెళ్ళి మేము ఇలాంటి ఖాళీ ఇంకా ఇంతకు మించి తుఫాన్లు అయ్యే ఉంటాయి. అది తెప్పలు ఉంటాయి. తెప్పలు ఉండేటప్పుడు ఏంటి తెలుసు, ఇక్కడ నుండి వెళ్ళి మేము అక్కడ పట్టుకోవాల్సి వస్తాం. డైరెక్ట్ వచ్చి మనకు తిరగబడిపోయే సమయంలో కొన్ని మంది గాలి చనిపోవడం చేయడం జరిగేది. చనిపోయి ఫిషింగ్ హార్బర్ అయింది అనుకో, మాకు కూడా పర్లేదు. కొంచెం వలస పాటు కూడా తక్కువ అయింది. దాని వల్ల తెలుసు కొంచెం మాకు ఇబ్బందులు అనేవి కొంచెం తగ్గుతాయి. అది లేనిపోవడం వల్ల ఇప్పుడు మ్యాక్సిమం ఇక్కడ జట్టి లేదండి. జట్టి లేదనుకో, జట్టి లేకపోతే ఇప్పుడు వెళ్ళాలని సముద్రం మెలగ ఉంది కానొస్తుందా. దాని మీద వెళ్ళాలంటే ఇప్పుడు ఏదైనా సరే చాలా ఇబ్బంది. ఎండా కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఇప్పుడు మన తెప్పల పైన కానీ వలల పైన ఇన్సూరెన్స్ ఉన్నాయా? ఏ ఇన్సూరెన్స్ లేదండి మాకు. ఇప్పుడు దసరాకి 2 చెట్లు బంగారుతో కట్టిన చెట్లు తుఫానికి వెళ్ళిపోయిన తర్వాత డిపార్ట్మెంట్ వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మీకు అంత సంబంధం లేనిది మనకి అది లేవు, ఆయనకి రావు పోను, మరి మాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడేశారు. మాట్లాడిన తర్వాత వదిలేసాం. అవి వెళ్ళిపోవు, మరి మాకు అవపడలేదు. అదొకటి ఆయనకి వెళ్ళిపోయింది. ఆలల మీద వెళ్ళి రావడము చెయ్యడం మీద జరిగింది. వెనకము ఇంకా నేర్కొచ్చి ఎన్ని రోజులు చేయలేదు. చెప్పలు నష్టం అవ్వడము లేకపోతే మొత్తం మొన్న ఏటకి వెళ్ళారు తిరుడు వాళ్ళు ఇరిగిపోయి ఉపాధి లేదు. ఎనక 9కి వెళ్ళిన తర్వాత ఇక్కడ జడ్జీ లేక అమలు చూస్తారా వెనకొంటుంది. మా పరిస్థితి ఏంది, ఎప్పుడు గవర్నమెంట్ పది ఏ అధికారం వచ్చినా చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి అమ్మని నాకు అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి అమ్మని ఎప్పుడు కూడా నాకు ఉపాధి చేయలేదు. ఏమంటే ఓట్లు ఇచ్చిన వారికే వస్తాను, ఏమంటే నీకేలా నీకు ఉన్నాను అది వేసుకుంటాను సరే, మరి గెలిచి మరొకసారి చేయలేస్తాను అనమాట. సరే ఇక్కడతో సరే అయిపోయినట్టుంది. అది నాకు ఏదైనా ఇక్కడ మాకు ఉన్నది ఇక్కడ మన శ్రీకాకుళం జిల్లా మన డిమగ్నేషన్ గ్రామంలో ఇక్కడ మన రాజపేట అక్కడ 400-500 కోట్లు ఎట్టింది పొడగొట్టు పనులు. ఇక్కడ 10 కోట్లు ఎడితే ఇక్కడ మినీ చిట్టి అయిపోతుంది. ఇక్కడ పొడగొట్టి మన శ్రీకాకుళం మన హెచ్ఆర్ మండలం ఇక్కడ డిమగ్నేషన్ పంచాయతీలు అనాటి అయినా డబ్బులు పట్టించుకోవట్లేదు. ఏమంటే ఓటు కోసం అనుకుంటే పెద్దలు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ వచ్చి మాకు ఏమంటే ఏంటి మందు పాటలకే మాకు అప్పు చెప్తాం కదా, ఏటి కూడా మాకు అనౌన్స్ చేయట్లేదు. ఇదిగో మళ్ళీ మర్చిపోర భరోసా అంటారా, మర్చిపోర భరోసా నాకు కొడుకున్నాడు. కోటి మీద ఉంది, ఒక్కడే రాసుకోండి అని ఎంతవరకు ఖర్చు. అంటే మీకు బాబు కూడా ఫిషింగ్ ఫిషింగ్ చేస్తాను. ఆ బాబు కూడా ఫిషింగ్ చేస్తుంది. ఈ నేటి చేస్తే మా బాబు ఏదో చేస్తాను కదా. ఇప్పుడు ఏంటంటే మాకు ఇప్పుడు జడ్జి లేకపోవడము, ఇటు వెళ్ళకపోవడము, ఎంతో వలస వెళ్ళాలి, లేకపోతే రాసుకోవాలి. ఇటు వెళ్ళడానికి మాకు అది లేదు. ఎందుకంటే మాకు చదువు కూడా లేదు. ఆడే మాటలు కూడా మీకు అర్థం అయిపోద్ది. నేను చదువుతానో లేదనుకో. మాకు ఏదైనా ఫిషింగ్ హార్బర్ ఉన్నట్టు మీకు గవర్నమెంట్ కూడా మా వల్ల మీకు కూడా లాభాలు ఉంటాయి. మేము కూడా మేము సముద్రంకి వెళ్ళామంటే మాకు ఎంతో కొంత వచ్చినట్టుంటే నాకు కూడా తినాలనిపిస్తుంది. నీకు కూడా నీ జట్టి ఉందని నీ జట్టి పీజు అన్ని నీకు కూడా నీకు వచ్చింది నీకు వస్తుంది. సో చూస్తున్నారు కదా మా మత్స్యకారుల ఆవేదన. ఆ మాటల్లోనే మీకు అర్థమైంది ఎంత కష్టం పే చేయకపోతే అలాగా మాట్లాడుతున్నారు అనేది. సో డైలీ ఒక గంటల పైన యుద్ధం అంటే పోరాటమేనే ఇది. కొత్త గ్రూప్ కోసం డైలీ ఆ గంటల పైకి వెళ్ళి పోరాటం చేసుకుంటూ ఆ గంటలు దాటుకుంటూ అయితే వలకెళ్ళాలా. ఆ వలకి కేవుకున్న 3 గంటలు 4 గంటలు ఆ తండ్రి వెళ్తారు. గంటలు అయితే కనిపించు. అప్పుడు ఏంటంటే దెబ్బలు తిరగబడిపోయి వలలు పోవడం, ప్రాణాలు పోవడం అనేవి చాలా ఎక్కువ జరుగుతున్నాయి. అలాంటివి జరగకూడదు అంటే ఇక్కడ మినీ జట్టీలు అయితే ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేస్తే వలసలు తగ్గుతాయి, అలాగే ప్రాణ నష్టాలు, ఆస్తి నష్టాలు కూడా జరుగుతాయి. మా మత్స్యకారులకు అయితే చాలా అండగా అయితే ఆ మినీ జట్నీలు అయితే ఉంటాయి. సో మాకేంటంటే మినీ జట్నీలు వచ్చేలాగా అయితే ఖచ్చితంగా మా గవర్నమెంట్ ఏర్పాటు చేస్తారని కోరుకుంటున్నాం. బాబాయ్ అలాగే మనకి కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయా? అంటే అవి లేకపోవడంతో మనం ఎలాంటి ఇబ్బంది చేస్తాం? కోల్డ్ స్టోరేజ్ ఉంటే మనం తెచ్చిన చేపలను ఒక దగ్గర పెట్టి నిల్వ చేసుకుని
ఇందులో యాడ్ చేయనప్పుడు మనం అమ్ముకోవడానికి కొద్దిగా ఉపకరణ ఇంకొకటి ఏంటంటే మనము ఎక్కువ చేపలు అయితే సాగుకర్లు మనకి అత్తకి చేస్తున్నారు అదే మనకి అది ఎందుకు జరుగుతుంది అలా మీకు ఆ చేపలు ఎక్కువైనా షేర్ చేస్తారంటే సాగుకర్లు అంటే కొనడానికి తక్కువగా తీసుకెళ్తారు దాన్ని బట్టి మనకి ఏంటంటే ఉపయోగ తగ్గిపోతుంది చూస్తున్నారు కదా మా మధ్యకారులకి ఏంటంటే మేము ఏ టైంలో అయితే ఇప్పుడు ఎలా చేపలు పడితే తెలియదు ఒక్కొక్కసారి ఎక్కువయ్యేటప్పుడు ఏంటంటే మా దగ్గర సాగుకర్లు అనే వాళ్ళు కొంటుంటారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువ చేపలు అయ్యేటప్పుడు వాళ్ళు తక్కువ ధర కొనము అలా మాకు చాలా ఇబ్బంది అవుతుంది అలా ఇబ్బంది అవడానికి ఏంటి మీ రీజన్ ఏంటంటే కోల్డ్ స్టోరేజ్ లేకపోవడం అదే కోల్డ్ స్టోరేజ్ ఉంటే ఈ రోజు ఎక్కువ చేపలు అయినా సరే సగం చేపలు ఆ సాగుకర్లకి అమ్మేసి ఒక తర్వాత రోజు కానీ మేము అమ్మడానికి అవకాశం ఉంటది కోల్డ్ స్టోరేజ్ లేకపోవడంతో ఆ చేపలు వాళ్ళు నచ్చిన రేట్ కి అయితే కొంటున్నారు అలా ఎందుకు కొంటున్నారంటే మేము ఆ చేపలు నిల్వ చేసుకోలేము కాబట్టి అదే వాళ్ళు కోల్డ్ స్టోరేజ్ ఉంటే మాతో అలా ఆడుకోరు కోల్డ్ స్టోరేజ్ లేకపోవడంతో అలా చేపలు మాకు అక్కడ ఉంచుకుంటే పోతాయి మేము వాళ్ళు ఎంత రేట్ అని చెప్తే అంత రేటుకి ఇవ్వాల్సి తప్పదు ఎందుకంటే మాకు ఎంతో కొంత మాకు రావాలని మీకు చూస్తాం కానీ అదే చేపలు వాళ్ళు కొనకపోతే కుళ్ళిపోయి పోతాయి ఆ చేపలను అయితే తర్వాత ఎవరు కొనరు అదే కోల్డ్ స్టోరేజ్ ఉంటే ఈ రోజు కాకపోయినా రేపు కాకపోతే ఎల్లుండైనా అమ్మడానికి అయితే అవకాశం ఉంటది ఆ కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ చేసుకుని సో కోల్డ్ స్టోరేజ్ కూడా మాకు ఏర్పాటు చేస్తారని మా గవర్నమెంట్ కోరుకుంటున్నాం సో ఇప్పటి వరకు అయితే మన సైకిల్ యాత్ర 46 రోజులు మీ అందరూ ఆశిస్తూ అయితే ముందుకు వెళ్తుంది ఇలానే ప్రతి ఒక్క గ్రామంలో మన మధ్యకారులకు ప్రతి ఒక్క గ్రామం వచ్చి ఇలా తెలుసుకొని ఆ మధ్యకారులో ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారో నెక్స్ట్ మీ ముందుకు వీడియో రూపంలో తీసుకొస్తాను సో మీ అందరికి కోరుకునేది ఒకటే నేను నా వంతు ప్రయత్నం అయితే మీ ముందుకు అయితే తీసుకొస్తున్నాను మీ అందరూ ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియోస్ అనేవి షేర్ చేసి వైరల్ అయిన తర్వాత గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా ఇది యాక్షన్ తీసుకుంటుంది సో గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే షేర్ చేసి అయితే వైరల్ చేయండి మీకు ఇదే ఒక హెల్ప్ అయితే అడుగుతున్నాం ఎలా అడగట్లేదు కదా ఎందుకంటే మా మత్స్యకారుల సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి మీరు ఈ ఒక్క షేర్ చేయడం వల్ల మా మత్స్యకారుల జీవితంలో అయితే వెలుగు నింపేవారు అవుతారు సో ప్రతి ఒక్కరైతే షేర్ చేస్తారని కోరుకుంటున్నా అలాగే మన హాస్టల్ వాయిస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ ని కూడా ఫాలో చేసి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్